వాడు కాబట్టి అడుగుతున్నాం ప్రభు. మాకు అర్హత లేకపోయినా నీ యొక్క కృప దొరుకును గనక నీ కృపను ఆశ్రయిస్తూ అడుగుతున్నాం ప్రభు. నీ రక్తములో ఆశ్రయిస్తూ అడుగుతున్నాము ప్రభు. ఎంత దీనంగా ఎంత తగ్గించుకోవాలో తెలుసా. నిజంగా ఈ ఈ ఈ కొటేషన్ ఆ మధ్య పోస్ట్ చేశాను నేను. స్టేజ్లు కాదు, బలిపీఠాలు కావాలి దేవునికి. స్టేజ్లు ఎక్కువైపోయి, పర్ఫార్మెన్సెస్ ఎక్కువైపోయి, షో ఆఫ్స్ ఎక్కువైపోయి, గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయినాయి. కానీ సభలలో కానీ సంఘాలలో కానీ దేవుని ప్రజలు కుప్ప కూలి ఏడ్చి రోధించడం చూసి చాలా కాలం అయింది. అవసరాలను బట్టి కష్టాలను బట్టి ఏడుపులు వస్తాయి. అది ఎంత మీకు చెప్తే ఇప్పుడు ఏడు చేస్తారు మీరు. ఆ ఏడుపు కాదు, ప్రభా ఏమీ లేని వాళ్ళమైన మమ్మల్ని ఎలా ప్రేమించావు ప్రభా అని ఒక కృతజ్ఞతాభావంతో, మనకు మనమే ఒక అయోగ్య భావంతో ఎప్పుడైనా ఆయన ముఖం చూడడానికి ప్రయత్నం చేసాము. అయోగ్యులు కూడా అంగీకరించబడగలిగే యాటిట్యూడ్ అది తెలుసా. లేకపోతే సుంకరి ప్రజలు దోచుకొని తిన్న సుంకరి వాడిని ప్రభు అంగీకరించవలసిన అవసరం ఆయనకి ఏంటి? కానీ అడిగిన విధానం నచ్చింది. స్తోత్రం చెప్పినట్టు వస్తారు. ఏం నచ్చింది? దేవా పాపినైనా నన్ను కరుణించు. దాని ముందు ఏమంటాడంటే, ఆకాశము తట్టుకు ముఖం ఎత్తుటకు కూడా ధైర్యము చాలక. ఈ యాటిట్యూడ్ ఎందుకు రాసి పెట్టాడు అక్కడ? ఆయన తల్లెత్తి చూస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఆయన మంచి ప్రార్థన చేసాడు అని రాసేస్తే అయిపోయేది కదా. దేవుడు నచ్చిన మంచి వ్యాకరణం, మంచి గ్రామర్, మంచి తెలుగు సాహిత్యం, మంచి సంస్కృతం ఉపయోగించాడు అని కాబట్టి దేవుడు విన్నాడంటే సరిపోయేది కదా. ముందు యాటిట్యూడ్. హిజ్కియా గురించి ఏమంటాడు? నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించను. ముందు ప్రార్థన కాదు, ముందు యాటిట్యూడ్. దేవుని సన్నిధిలో మన వ్యవహార శైలి, అడిగే విధానం, శైలి చాలా అవసరం. వైఖరి, యాటిట్యూడ్